వేములవాడ కోడెలు మరణాలపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. రేవంత్ రెడ్డి పాలన నిర్లక్ష్యం కారణంగానే రాజన్న ఆలయంలోని కోడెలు చనిపోతున్నాయని హరీష్ రావు ఇప్పటికీ ఆరోపించారు. కోడెల మృతి రాష్ట్రానికి అరిష్టమన్నారు. ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక హరీష్ రావు వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు విప్ ఆది శ్రీనివాస్. రాజన్న ఆలయంలో కోడెల మృతిపై రాజకీయం చేయడం సరికాదన్నారు. సలహాలు సూచనలు ఇస్తే సేకరిస్తాం, కానీ భక్తుల మనోభావాల విషయంలో రాజకీయం వద్దని తేల్చి చెప్పారు ఆది శ్రీనివాస్. రైట్గా వేములవాడ కోడెలు మరణాలపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. రేవంత్ రెడ్డి పాలన నిర్లక్ష్యం కారణంగానే రాజన్న ఆలయంలోని కోడెలు చనిపోతున్నాయంటూ ఇప్పటికే హరీష్ రావు ఆరోపించడం జరిగింది. ఇక ఓవరాల్ గా మా ప్రతినిధి గోపాలకృష్ణ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, అసలు కోడెలు మరణానికి గల ముఖ్య కారణాలు ఏంటి? అసలు దీనిపై ఇప్పటికీ రాజకీయ దుమారం కూడా చెలరేగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడలనేవి చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. ఇక్కడ కోడెమొక్క అనేది ఒక ప్రత్యేకత. మొత్తం ఉత్తర తెలంగాణలో ఈ కీలకమైనటువంటి ఆలయంగా శైవ భక్తులు భావిస్తూ ఉంటారు. అతిపెద్ద శైవ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో. ఈ క్షేత్రంలో కోడెమొక్కులు అత్యంత ప్రాధాన్యతగా ఉంటాయి. అంటే దేవాలయంలో అనాది నుంచి వస్తున్నటువంటి ఆచారంగా ఉంటుంది. కోడెను సమర్పించి తమ కోరికలను తీర్చాలని చెప్పి భక్తులు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో కోరిన కోరికలు తీరిన వారు, లేదంటే కోరికలు మొక్కుకున్న వారు, వీళ్ళందరూ కూడా కోడెను తీసుకొచ్చి స్వామివారికి అంకితం ఇస్తూ ఉంటారు. ఆ కోడలన్నింటినీ కూడా సంరక్షించేటువంటి బాధ్యత దేవాదాయ శాఖ, అలాగే దేవాలయానికి సంబంధించినటువంటి గోశాలలో అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆ గోశాలలకి ఒక్కసారిగా ఇప్పుడు పూర్తిగా 26 గోవులు, 26 కోడెలు గత వారం రోజులుగా మృతి చెందాయి. ఒకటి వెనుక ఒకటి దాదాపుగా 26 మృతి చెందడంతో ఒక్కసారిగా ఇది రాజకీయ అంశంగా కూడా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవలే హరీష్ రావు దీనిపై స్పందించారు. కోడెల బాధ్యత చేపట్టడం రాకపోతే బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి, సంరక్షణ మేం చేస్తామనేటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటుగా రాజకీయంగా కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో రాజన్న కోడలు చనిపోవడం రాష్ట్రానికి అరిష్టమని, రేవంత్ రెడ్డికి పాలన చేతకాకపోవడం వల్ల ఇదంతా జరుగుతోందంటూ ఆయన ఆరోపణలు చేశారు. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కౌంటర్ వస్తోంది. వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న విప్ ఆది శ్రీనివాస్ దీనిపై స్పందించారు. కోడెల అంశాన్ని రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దని, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం చేయొద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యకి సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం, వాటిని పాటిస్తాం, కానీ రాజకీయంగా దీన్ని తీసుకోవద్దు అనేటువంటి అంశాన్ని సూచన అయితే ఆయన ఈరోజు చేశారు. కోడెల అంశం ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజన్న భక్తులే కాదు, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్ర నుంచి కూడా రాజన్న ఆలయానికి భక్తులు వస్తూ ఉంటారు. ఈ కోడె మొక్కును చెల్లించేటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఈ నేపథ్యంలోనే భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తోంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా కోడెల మృతికి కారణాలు ఈరోజు ప్రభుత్వం వెల్లడించింది. లంపీ స్కిన్ వ్యాధి కారణంగానే కోడెల మృత్యువాత కొనసాగుతోంది. కొన్ని కోడలు ఇప్పటికి కూడా అనారోగ్యంగా ఉన్నాయి. వాటికి ప్రభుత్వం నుంచి వైద్య సహకారం అందుతోంది. పూర్తి స్థాయిలో అవి కోలుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా భక్తుల నుంచి వచ్చేటువంటి కోడెలు ఏవైతే ఆలయానికి సమర్పిస్తూ ఉంటారో ఆ కోడెలకు పూర్తిగా వైద్యం పూర్తిగా చేసిన తర్వాత, చెకింగ్స్ అన్ని చేసిన తర్వాతనే కోడలను స్వీకరిస్తూ ఉంటారు. కానీ దాదాపుగా వందల సంఖ్యలో కోడలు వస్తూ ఉండడంతో ఆ పరిశీలన అంతా కూడా చాలా తక్కువ మోతాదులో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి భక్తుల నుంచి వచ్చినటువంటి కొన్ని కోడెలకు లంపీ స్కిన్ వ్యాధి ఉండడం, అవి గోశాలలో ఉన్నటువంటి మిగతా కోడెలకు అంటుకోవడం వల్లే ఈ సమస్య ఎదురైనట్టుగా అధికారులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక నిర్ణయానికి వచ్చారు. వేములవాడలో భక్తుల నుంచి స్వీకరించేటువంటి కోడెలను దాదాపుగా 10 నుంచి 12 రోజుల పాటు పూర్తిగా వాటిని కంటైన్ చేసిన తర్వాతనే, పూర్తి స్థాయిలో 12 రోజుల పాటు వాటిని పరిశీలించిన తర్వాత వాడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన తర్వాతే గోశాలలకు తరలించాలనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది అధికారికంగా
ప్రకటించాల్సి ఉంది. ఇక వేములవాడలో ఎక్కువగా కోడలు వస్తూ ఉంటాయి. గోశాల సామర్థ్యం తక్కువగా ఉంది. అత్యధికంగా కోడలను అందులో ఉండడం వల్ల ఈ సమస్య ఎదురవుతోంది. అందుకే అవి కొట్లాడుకోవడం, ఆ కొట్లాడుకునేటువంటి సందర్భంలో చనిపోతూ ఉండడం అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేములవాడ కోసం అని చెప్పి రంగారెడ్డి జిల్లా ఎల్కపల్లిలో ప్రత్యేకంగా గోశాల కోసం స్థల పరిశీలన అయితే చేస్తోంది. అక్కడ గోశాల నిర్మించేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. ఈ మొత్తంగా రాజకీయ సంచలనంగా కూడా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన కోడెల మృత్యువాత కనబడుతోంది. ఈ రాజకీయ అంశంగా మారడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. భక్తుల మనోభావాల విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రాజకీయం చేయొద్దంటూ ప్రతిపక్ష నాయకులకు సూచనలు అయితే చేస్తున్నారు. దీపిక. రైట్, గోపాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.